తమిళ్ బుల్లితెర నటి చిత్ర ఆత్మహత్య కాలీవుడ్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఒక ప్రముఖ 5 స్టార్ హోటల్ గదిలో ఆమె ఆత్మహత్య చేసుకోగా దీనిపై పలు అనుమానాలే రేగుతున్నాయి. చిత్రను ఆమె భర్త హేమనాథ్ కొట్టి చంపారంటూ చిత్ర తల్లి ఆరోపిస్తున్నారు. హోటల్ గదిలో ఆమె ఆత్మహత్య చేసుకున్న చిత్ర అంత్యక్రియలు చెన్నైలో ముగిశాయి. బుల్లితెర ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్ర పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం ఆమెది ఆత్మహత్యే అని తేలింది. అయితే ఆమె ఆత్మహత్య వెనుక బలమైన కారణాలే ఉండాలి అని పోలీసులు భావిస్తున్నారు. చిత్ర శరీరంపై గాయాలు కూడా ఉండడంతో ఆమె 4 రోజులుగా అసలు హోటల్లో బస చేయాల్సిన అవసరం ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇరు పెద్దల అంగీకారంతో చిత్ర, హేమనాథ్ల నిశ్చితార్థం జరిగింది. వీరి పెళ్లికి ముహూర్తం కూడా కుదిరింది. అయితే వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని సమాచారం. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్న తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు అని పోలీసులు అనుమానిస్తున్నారు. హేమనాథ్ని పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ఇక చిత్ర తల్లి హేమనాథ్ తన కూతుర్ని కొట్టి చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. చిత్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మరణం వెనుక హేమనాథ్ హస్తం ఉందని ఆమె మీడియాతో తెలియజేశారు. చిత్ర మరణంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నిశ్చితార్థం తర్వాత హేమనాథ్ నిజస్వరూపం బయటపడింది. దాంతో వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయంటూ చిత్ర తల్లి ఆరోపించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.